హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 8వ వేతన సంఘం చర్చల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఊహించని సరికొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చాయి. కార్లు, పండగ అడ్వాన్సులు కల్పించాలని కోరింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటైన 8వ వేతన సంఘం చుట్టూ ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. జీతాల పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ల సంగతి ఎలా ఉన్నా ఈసారి ఉద్యోగ సంఘాలు పూర్తిగా భిన్నమైన, అత్యంత ఆకర్షణీయమైన ఆర్థిక ప్రయోజనాలను తెరపైకి తెచ్చాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ NCJCM స్టాఫ్ సైడ్ సమర్పించిన తాజా మెమొరాండంలో ఉద్యోగుల కోసం వడ్డీ లేని 10 లక్షల వాహన రుణం, అలాగే 1 నెల బేసిక్ పేతో సమానమైన ఫెస్టివల్ అడ్వాన్స్ సదుపాయాలను కల్పించాలని కోరింది. ప్రస్తుత కాలంలో కారు అనేది లగ్జరీ కాదని, కుటుంబంతో ప్రయాణించేందుకు అదొక కనీస అవసరంగా మారిందనేసి సంఘాలు బలంగా వాదిస్తున్నాయి. ఇక గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు ఇచ్చే అడ్వాన్సుల పైన కఠిన నిబంధనలు, వడ్డీలు అయితే ఉండేటివి. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగుల అవసరాలు కూడా మారాయని JCM పేర్కొంది. మెమరాండంలో తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో 4 వీలర్ అనేది విలాస వస్తువు కాదు. కుటుంబంతో సురక్షితంగా ప్రయాణించడానికి ప్రతి ఒక్కరికి ఇదొక అత్యవసర సాధనం. అందుకే 8వ వేతన సంఘం గరిష్టంగా 10 లక్షల వరకు 4 వీలర్ అడ్వాన్స్ ఇవ్వాలని, ఈ రుణం పూర్తిగా వడ్డీ రహితంగా ఉండాలని ప్రతిపాదిస్తున్నాము. ఈ డిమాండ్ గనక ఆమోదం పొందితే మధ్య తరగతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట అయితే లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. ఇక పండుగలు, ప్రకృతి వైపరీత్యాలకు ప్రత్యేక అడ్వాన్సులు అయితే కోరుతున్నారు. కేవలం వాహన రుణాలే కాకుండా గతంలో రద్దయిన కొన్ని పాత సదుపాయాలను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో వైవిధ్యమైన సంస్కృతులు, పండుగలు ఉన్నందున ఆయా సమయాల్లో పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి 1 నెల బేసిక్ శాలరీని పండగ అడ్వాన్స్ గా ఇవ్వాలని కోరారు. దీనికి 10 సులభమైన వాయిదాల్లో ఉద్యోగుల జీతం నుండి రికవరీ చేసుకోవచ్చని కూడా సూచించారు. అలాగే దేశంలో ఎక్కడో ఒక చోట వరదలు, తుఫాన్లు లేదా కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్న తరుణంలో బాధిత ఉద్యోగులను ఆదుకోవడానికి 1 నెల ప్రాథమిక వేతనంతో కూడిన న్యాచురల్ కలామిటీ అడ్వాన్స్ ను తిరిగి తీసుకురావాలని కూడా కోరారు. దీనికి 24 వాయిదాల్లో చెల్లించేలాగా సిఫార్సు చేయాలని కూడా ప్యానెల్ కు విజ్ఞప్తి చేశారండి. ఇక దీని గురించి ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూసినట్టయితే, ఈ డిమాండ్ల సాధ్యాసాధ్యాలపైన ఢిల్లీకి చెందిన ఒక సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ స్పందిస్తూ, ఉద్యోగ సంఘాల డిమాండ్లు వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై వడ్డీ భారం గణనీయంగా పెరుగుతుంది. అయితే హౌస్ బిల్డింగ్, కంప్యూటర్ అడ్వాన్సుల పరిమితిని పెంచే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది అని కూడా ఆయన అయితే అభిప్రాయపడ్డారు. ఇక 2025 నవంబర్లో ఏర్పాటైన 8వ వేతన సంఘం సిఫార్సులు దాదాపు 1,10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలపైన ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయండి. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.